శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో నిన్న మనము టెంబే స్వామి గారి గురించి చెప్పుకున్నామండి. ఈవేళ బాలారాం దురందర్ గారి గురించి చెప్పుకున్నామండి. బొంబాయికి దగ్గరనున్న శాంతక్రాజ్లో పాటరే ప్రభు జాతికి చెందిన బలరాం దురంధర్ అని వారు ఉండేది. చూడండి, బొంబాయికి దగ్గరలోనంట శాంతాక్రజ్లో పాటరే ప్రభు జాతికి చెందిన బలరాం దురంధర్ అను వారు ఉండేరంట. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపల్గా ఉండేను. దురంధర్ కుటుంబంలోని వారందరూ భక్తులు. దురంధర్ కుటుంబం వారందరూ కూడా భక్తులు, పవిత్రులు, భగవచ్చింతన గలవారు. బలరాము తన జాతికి సేవ చేశాను. ఆ విషయమై ఒక గ్రంథము రాశాను. బలరాం దురంధర్ గారు ఒక గ్రంథం కూడా రాశారంటండి. వాళ్ళ కులస్తులైన వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా భక్తిపరులు అంటండి. అయితే అటు పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించాను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలగు వాణిని చదివాను. ఆయన చక్కగా ఆయన రాసేవారంటండి పుస్తకాలు. అలాగే ఈ వేదాంత పుస్తకాలు కూడా చాలా బాగా చదివేవారంటండి. వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలగు వాణిని చదివాను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి చూడండి, పండరీపుర విఠోబా భక్తుడు అంటండి ఆయన. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయం కలిగాను. ఆయనకి 1912లో 6 నెలలకు పూర్వము తన సోదరులకు బాబూల్జీయను వామన్ రావును షిరిడీకి పోయి బాబా దర్శనం చేసిరి. మనం టెంబే స్వామి దగ్గర తెలుసుకున్నాం కదండి. అందులోనే పరిచయమైంది. ఈయన వామన్ రావు గారు షిరిడీకి పోయి బాబా దర్శనం చేసిరి. ఇంటికి వచ్చిన తర్వాత వారు అనుభవములను బలరామునకు ఇతరులకు చెప్పిరి. ఆయన అక్కడికి నుంచి వచ్చిన తర్వాత అతడు పండరీపుర విఠోబా భక్తుడయ్యాడు. అతనికి 1912లో సాయిబాబా గారు పరిచయం అయ్యారు. 6 నెలలకు పూర్వము తన సోదరుడు బాబుల్జీయను వామన్ రావును షిరిడీకి పోయి బాబా దర్శనం చేసి ఇంటికి వచ్చి వారి అనుభవాలను బలరామునకు ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను నిశ్చయించిరి. మరి కుటుంబాలకు వచ్చిన తర్వాత చెప్తారు కదా, నేను ఇలాగా వాళ్ళ ద్వారా మా షిరిడీ వెళ్ళాను. షిరిడీ వెళ్ళి వాళ్ళని కలిసిన తర్వాత నేను అక్కడ విషయాలన్నీ కూడా ఏం జరిగిందో అన్నీ చెప్తాడండి ఇంటికి వచ్చి ఆయన కుటుంబానికి, ఫ్యామిలీకి. అందరూ బాబాను నిశ్చయించేది. అప్పుడు వాళ్ళందరికీ కుతూహలం కలిగిందండి. బాబా గారిని దర్శించుకోవాలని చెప్పి చాలా కుతూహలం చెందారంటండి. వారు చాలా కుతూహలంగా ఉన్నారు. బాబాను నిశ్చయించారు. వారు షిరిడీకి రాకమునిపే బాబా ఇట్లు చెప్పాను, ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుచున్నారు. వారు షిరిడీ రావాలనుకున్నారు వారి ఫ్యామిలీ. ఈ లోపలనే బాబా గారు ద్వారకామాయిలో ఏమనుకున్నారండి, ఈవేళ నా దర్బారు జనము రానున్నారు అని చెప్తున్నారంటండి భక్తులకి. దురంధరు ఈరోజు నా దర్బారు జనులు వచ్చుచున్నారు. దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజెప్పినప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయం ఉందిరి. మీరు వస్తున్నట్టు బాబా గారు ముందుగానే మాకు చెప్పారు అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు చాలా అసలు ఆశ్చర్యపోయారంటండి, ఆనందం చెందారంటండి. తెలియజెప్పేటప్పటికీ దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజెప్పేటప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయం ఉందని తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసిరి. వారితో మాట్లాడుచు కూర్చుని ఉండిరి. బాబా వారితో నిట్లనెను, వీరే నా దర్బారు జనులు. చూసారా, వాళ్ళు రాగానే వాళ్ళకి చూస్తున్నారండి, వీళ్ళే నా దర్బారు జనులు. ఇంతకు ముందు వీరి రాక మీకు చెప్పి ఉంటిని. బాబా దురంధర సోదరులతో నిట్లనెను, గత 60 తరముల నుండి మనం ముండురము పరిచయము గలవారము. అబ్బబ్బబ్బ,
వాళ్ళకి పరిచయం 60 ఏండ్ల నుంచి అంటండి. 60 తరముల నుంచి. చూడండి, 60 తరాలు. మనము 1, 2, 3, 4 చూస్తాం, కానీ ఈయన 60 తరాల నుంచి వీళ్ళు నాకు అంతా బాగా తెలుసు. వీరందరూ కూడా నాకు బాగా పరిచయస్తులు. సోదరులందరూ వినయ విధేయతలు గలవారు. వారు చేతులు జోడించుకుని నిలిచి బాబా పాదములపై దృష్టిని నిగడించిరి. ఇలా చెప్తుంటే బాబాగారు సోదరులందరూ వినయ విధేయతలతో బాబాగారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుని చేతులు జోడించి పాదముల వైపు దృష్టిని నిగిడించి సాత్విక భావములను అనగా కండ్ల నీరు కారుట, రోమాంచము, వెక్కుట, గొంతుకు యాచుకుని పోవుట మొదలగునవి వారి మనస్సులను కరిగెను. నిజమండి, ఆ తన్మయత్వం వేరండి. నిజంగా అక్కడ ఆ భగవంతుడు దర్శనమిస్తాడండి బాబాగారు. మనకి ఆనంద బాష్పాలు కారిపోతూ ఉంటాయి, ఒళ్ళంతా గగ్గుడుపాటు అయిపోతుంది. అసలు ఆనంద బాష్పంతో ఆయన పాదాలని కడిగేయాలి అన్నంత చింతలతో మనకు అంత ఆనందం కలుగుతుందండి ఈ శరీరానికి. అది నిజమైన భక్తి అండి. భక్తి అంటే అలా ఉంటుందండి. వారు గొంతుకు యాడ్చుకుని పోవుట మొదలగునవి వారి మనస్సులకు కరిగెను. వారందరూ ఆనందించిరి. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలరాం బాబాకు దగ్గరగా కూర్చుని బాబా పాదములు ఒత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచు దానిని బలరామునికి ఇచ్చి పీల్చుమనేను. చూడండి, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారు. బాబాగారికి ఎంత ఆనందమైపోయింది, వీళ్ళకు కూడా అంత ఆనందమైపోయింది. ఆయన బాబాగారికి దగ్గరగా కూర్చుని చిలుమును పీల్చుకుంటూ ఒకరినొకరు చిలుము పీల్చుకుంటూ, బలరాం చిలుము పీల్చుట అలవాటు పడి ఉండలేదు. అయినప్పటికీ దానిని అందుకొని కష్టముతో పీల్చాడు. ఆయన దానిని తిరిగి నమస్కారములతో బాబాకు అందజేశాను. ఇదే బలరామునకు శుభ సమయము. అతడు 6 సంవత్సరముల నుండి ఉబ్బస వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేశాను. అది అతన్ని తిరిగి బాధ పెట్టలేదు. అదండి, ఆయన చిలుము పీల్చేవారు కదా. ఈయన బలరాము గారు పక్కన కూర్చునేటప్పటికి నువ్వు పీల్చమని ఇస్తే ఆయనకు అలవాటు లేకపోయినా కూడా బాబాగారు ఇచ్చారు కదా అని బలవంతంగా పీల్చాడండి. కానీ ఆయన ఇప్పుడు 6 సంవత్సరాల నుండి ఉబ్బస వ్యాధితో బాధపడుతున్నాడంట. ఎప్పుడైతే ఈ పొగ తాగాడో అప్పటి నుంచి కూడా ఆయనకి ఆ ఉబ్బస వ్యాధి పోయిందంటండి. ఈ 6 సంవత్సరముల పిమ్మట నాడు ఉబ్బసము మరలా వచ్చాను. మళ్ళీ ఒక 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది తిరగబడిందండి. అదే రోజు అదే సమయమున బాబా మహాసమాధి చెందెను. వారు షిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవము చూచి భాగ్యము దురంధర సోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బలరాము బాబా ముఖమందు పాండురంగని తేజస్సును, ఆ మరుసటి ఉదయం కాగడా హారతి సమయమందు అదే కాంతిని పాండురంగ విఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు కనెను. బలరాము దురంధర్ మరాఠీ భాషలో తుకారాము జీవితమును రాసెను. అది ప్రకటింపబడక మునిపే అతడు చనిపోయాను. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బలరాము జీవితము ప్రప్రథమున రాయబడెను. అందువారు షిరిడీకి వచ్చి విషయము చెప్పబడి ఉన్నది. ఇక్కడ చూసారా, బలరామ దురంధర్ గారు మరాఠీ భాషలో తుకారాం జీవితం అని రాశారంటండి. అది ప్రకటించక మునిపే అతను చనిపోయారంట. అయితే 1928లో అతని సోదరులు దానిని ప్రచురించారంటండి. అందు బలరాము జీవితము ప్రప్రథమున వ్రాయబడెను. అందుకనే ఆయన జీవితముని పూర్తిగా రాయలేకపోయారంటండి. అందువారు షిరిడీకి వచ్చిన విషయము చెప్పబడి ఉన్నది. ఆ షిరిడీకి వచ్చారని తెలుసు కానీ ఆయన గురించి ఏమీ పూర్తిగా రాయలేకపోయారు. అదండి ఇక్కడ జరిగింది. చూసారా ఎంత గొప్ప భక్తులోనండి. బాబాగారు శారీరకంగా ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉన్న భక్తాదుల గురించి మనము ఇలా చదివి తెలుసుకుంటున్నప్పుడు ఎంత ఆనందంగా ఉందండి. అదే రీతిగా ఈరోజు బాబాగారు శరీరం లేకున్నా కూడా మనం కూడా అదే రీతిగా అనుభవిస్తున్న చాలామంది భక్తులు ఉన్నారండి. బాబాగారు శరీరంతో ఉన్నట్టుగానే జీవించినట్టుగానే
మనకి ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు బాబా గారు, అదే రీతిగా ఉన్నారు. 100% షూర్ అండి ఇది మాత్రం. బాబా గారు మనతోనే ఉన్నారు, అదే రీతిలో ఉన్నారు. ఆనాటి భక్తులుగా ఈ జన్మలో ఉన్నామండి. ఈ కలియుగానంలో కూడా ఆనాడు బాబాగారితో ఉన్న భక్తులే మళ్ళీ జన్మించారు. మనందరం కూడా ఆనాటి భక్త సమూహమే ఈనాడు జరుగుతూ ఉంది. అది ప్రాసెస్ 60 తరాలది కూడా గుర్తుపెట్టుకున్నారు చూడండి బాబాగారు. అప్పట్లో 60 తరాల భక్తుల్ని దగ్గరికి తీసుకున్నారు. అదే రీతిగా ఈరోజు మనం కూడా ఎన్ని తరాలు దాటుకుని, జన్మలు దాటుకుని కూడా బాబా గారిని మళ్ళీ మనము అదే రీతిగా దర్శించుకుంటూ, ఆయన్నే పూజించుకుంటూ, ఆయన్నే స్మరించుకుంటూ మరి ఆయనతోనే ఉన్నాం కదండి మనం అందరం కూడా. 50వ అధ్యాయంలో మరి ఈ కథలు విన్నాం కదా. మరి రేపొద్దున్న 51వ అధ్యాయంలోకి వెళ్తామండి. అప్పటికి ఈ చరిత్ర సంపూర్ణం అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలనేది నెక్స్ట్ మీకు వివరిస్తాను. 51వ అధ్యాయం అయిపోయిన తర్వాత బాబాగారి సందేశం ప్రకారము భక్తాదులకి ఏం అందించాలో అనేది ఆ భగవంతుని యొక్క నిర్ణయం అండి, మనదైతే ఏమి లేదు. మరి ఈ 51వ అధ్యాయం అయిపోయిన తర్వాత మీకు విషయం చెప్తాను. అంతవరకు అందరికీ సాయిరాం.